హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య కుచ్చు. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ హ్యాపీ అండ్ సేఫ్గా ఉన్నారు అనుకుంటున్నా. ఈ హౌస్కి షిఫ్ట్ అయ్యి ఆల్మోస్ట్ 3 months పైన అవుతుంది. సో మేము ప్రజెంట్ ఉంటుంది 2 BHK రెంట్ హౌస్లో, ఓన్ హౌస్ కాదు. సో అవుట్ సైడ్ స్పేస్ని ఇలా డెకరేట్ చేసుకున్నాం. అంటే ఇంకా ఫుల్గా ఆర్గనైజ్ చేయలేదు. వార్డ్రోబ్స్ కానీ లైక్ ఈ ప్లాంట్స్ ఏరియా కానీ ఇదంతా ఫుల్గా నీట్గా చేయలేదు ఇంకా. అంటే యాక్చువల్లీ ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత అసలు టైం అనేది దొరకట్లేదు. మోస్ట్ ఆఫ్ ద టైం షన్నుతోనే అయిపోతుంది. సో ఉన్నంత వరకు ఇలా డెకరేట్ చేసుకున్నాను. సో ఇది హాల్లో ఎంటర్ అవగానే సోఫా సెట్ అవి ఏం లేవు. సో అందుకనే జస్ట్ చైర్స్తోని, నా దగ్గర కొన్ని పిల్లోస్ ఉంటే వాటితోనే ఇలా పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ మనీ ప్లాంట్ పెట్టుకున్నాను సైడ్న. ఆల్రెడీ మీకు చూపించాను కదా, కిచెన్ టూర్ చేసినప్పుడు సిలిండర్కి ఎక్స్ట్రా స్పేస్ లేదని చెప్పి. సో అందుకనే దానిపైన ఏదైనా ప్లాన్ పెడితే బాగుంటుందని చెప్పి ఇంకా ప్లాన్ పెట్టేశాను. లాస్ట్ హౌస్తో పోలిస్తే ఈ హౌస్ కొంచెం చిన్నదే స్పేస్ అనేది. బట్ మేము కావాలని లైక్ చూస్ చేసి తీసుకున్నాము. ఎందుకంటే మళ్ళీ క్లీనింగ్కి నెక్స్ట్ బికాస్ షన్ను ఉన్నారంటే ఎక్స్ట్రా డబుల్ వర్క్ అనేది ఉంటుంది. సో అందుకనే నాకు ఇంకా ఎక్కువ బర్డెన్ అవ్వకూడదని, సో మా ముగ్గురికి తగినంత స్పేస్ అయితే సరిపోతుంది అనిపించింది. సో అందుకని ఇంక ఇదే ప్రిఫర్ చేసాము. అండ్ సోఫా కానీ ఇలా హెవీ థింగ్స్ కూడా ఏమీ తీసుకోలేదు. బికాజ్ రెంట్ హౌస్ అంటే తెలిసిందే, ఆబ్వియస్లీ మళ్ళీ షిఫ్టింగ్స్ అవి ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంది. సో అందుకని అవి ఏం తీసుకోకుండా ఉన్న వాటితోనే అరేంజ్ చేసేసాను. సో ఈ హౌస్లో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, అంటే ఫస్ట్ హౌస్ చూడగానే నేను వాష్రూమ్స్ చూస్తాను. అంటే వాష్ ఏరియా అనేది నీట్గా లేకపోతే ఇంకా నాకు అవి యూస్ చేయాలనిపించదు అనమాట. సో అందుకే ఫస్ట్ వాష్రూమ్స్ అండ్ కబోర్డ్ స్పేసింగ్ అనేది చాలా ఎక్కువ ఇచ్చారు. అండ్ వెంటిలేషన్ కూడా చాలా బాగుందన్నమాట. సో ఇంకా వాటితో పోలిస్తే ఈ ఎక్స్ట్రా స్పేసింగ్ అవి చూసుకుంటాం కదా, అవి నాకు అంత పెద్ద కౌంట్లోకి రాలేదు. సో మంచి వెంటిలేషన్ ఉంది. సో అంత కబోర్డ్ స్పేసింగ్ ఉన్నప్పుడు ఇంక ఇదే బెస్ట్ అనిపించింది. అండ్ ఇది టీవీ యూనిట్ అనమాట. సో కింద 3 కబోర్డ్స్లో వేస్తే, సో ఫస్ట్ దాంట్లో క్యాండిల్స్ పెట్టుకున్నా. అండ్ ఈ రెండు ఏంటంటే ఫుట్వేర్, బికాస్ బయట అంత ఎక్కువ ప్లేస్ లేదు కదా. సో నా దగ్గర ఫుట్వేర్ కలెక్షన్ ఎక్కువే ఉంటుంది. సో అందుకే ఆ 2 కబోర్డ్స్ని యూజ్ చేసుకున్నాను. అండ్ ఇది పూజ రూమ్ అనమాట. సో పూజ రూమ్ బయట ఒక సైడ్ ఆంజనేయ స్వామిది, ఇంకొక సైడ్ రాధాకృష్ణుడిది. ఇవి ఇస్కాన్ టెంపుల్లో తీసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ వాషింగ్ మిషన్ పక్కన కిచెన్ ఏరియా. సో కిచెన్ టూర్ ఆల్రెడీ చేశాను కదా, ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి. అండ్ ఇది కామన్ వాష్రూమ్. సో ఇది ఇండియన్ అనమాట. సో చిన్నగా ఉంటుంది చాలా, అందుకే అది ఎక్కువ యూజ్ చేయము. ఓన్లీ లైక్ వాషింగ్ మిషన్ అవి పెట్టినప్పుడే నేను యూజ్ చేస్తాను. అండ్ ఆ రెండిటి మధ్యలోనే ఒక చిన్న వాష్ ఏరియాలో ఇచ్చారు. సో ఇది కిడ్స్ బెడ్రూమ్, బట్ మేము వర్క్ ఏరియా కింద యూజ్ చేసుకుంటున్నాము. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ షన్ను అక్కడే ఇంకొక రూమ్లో ఉంటాడు కాబట్టి తనకి డిస్టర్బెన్స్ ఉండకూడదు. సో అందుకనే ఈ రూమ్నే వర్క్ ఏరియా కింద యూజ్ చేసుకుంటాము. అండ్ ఇది బయట ప్లేస్ అనమాట. సో అటువైపు మొత్తం ట్రీసే ఉంటాయి. వర్షం పడినప్పుడు చాలా బాగుంటుంది. సో చెప్పా కదా, వార్డ్రోబ్స్ అవి కబోర్డ్ స్పేసింగ్ కానీ ఇవన్నీ ఎక్కువ ఇచ్చారని చెప్పి. సో ఇవన్నీ ఇంకా నేను నీట్గా ఆర్గనైజ్ చేయలేదు, అందుకే చాలా మెస్సీగా ఉంటాయి. మ్యాక్సిమం థింగ్స్ అన్నీ లైక్ నార్మల్గా ఎప్పుడు మనం డైలీ యూజ్ చేసే అలా పెట్టేశాను. ఇంకా అవన్నీ చేయాలి, అసలు టైం కుదరట్లేదు సెట్ చేద్దామంటే. బట్ యా, టైం చూసుకొని అన్నీ నీట్గా ఆర్గనైజ్ చేయాలి. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. సో ప్రజెంట్ షన్ను పడుకున్నాడు. వాడు పడుకున్నప్పుడే టైం దొరుకుతుంది ఇలాంటి వీడియోస్ ఏవైనా తీయడానికి. సో అందుకని వాడిని డిస్టర్బ్ చేయకుండా స్లోగా చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ డ్రీమ్ క్యాచర్స్ ఉంటే అవి వార్డ్రోబ్స్కి పెట్టేశాను. సో ఈ 2 ఏంటంటే నాదొకటి, గణేష్ది ఒకటి. ఆ రూమ్లోని షన్ను రిలేటెడ్ థింగ్స్ అన్నీ పెట్టుకున్నాను. సో ఈ బెడ్రూమ్లోనే అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. అండ్ ఇక్కడే ఇంకొక డ్రెస్సింగ్ ఏరియా కూడా ఇచ్చారు, బట్ ఇది అంత యూజ్ చేయము. సో అందుకనే ఎంటీగా ఉంటే బాగోదని చెప్పి అలా ఫ్లవర్ పాట్స్తో అండ్ లైట్స్ ఉంటే వాటితో అలా డెకరేట్ చేసేస్తాను. సో ఇంకా బెడ్కి హెడ్ బోర్డ్ దగ్గర ఏంటంటే షన్ను రిలేటెడ్ థింగ్స్ పెట్టుకున్నాను. అంటే మళ్ళీ మిడ్ నైట్లోనే అవసరపడతాయి కదా, సో ఆ టైంలో ఇబ్బంది పడకూడదు. సో అందుకనే టిష్యూస్ కానీ డైపర్స్ కానీ ఇవన్నీ ఇంకా ఈజీగా తీసుకునేలా పెట్టేస్తాను. సో ఇదే మా చిన్ని ప్రపంచం. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి.
చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఐ విల్ సీ యూ గైస్ ఆన్ మై నెక్స్ట్ బ్లాగ్. టిల్ దెన్ బై బై, టేక్ కేర్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.